హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 1/2 kg కాకరకాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే ముందుగా కొంచెం ఉప్పు వేసి మంచిగా కడిగి ఆరబెట్టాను ఫ్రెండ్స్, వాటర్ పోయే వరకు. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నా దగ్గర ఉన్న పావుతో 4 పావులు అయితే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఫ్రైలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ రుచి బాగుంటుంది. ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని మంచిగా వేంపాలి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయినాక పచ్చిశనగపప్పు, మినపప్పు పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయితేనే కర్రీ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ను మంచిగా సన్నగా తరుముకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్ కొంచెం తొందరగా మగ్గుతుంది. ఆనియన్ వేసినాక అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వల్ల ఆనియన్ తొందరగా మగ్గుతుంది కదా, అందుకని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని దానిపైన క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్నాక మధ్యలో ఒకసారి కలపాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మంచిగా మగ్గాయా లేదా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి సరిపడా. వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకునే ముందు కొంచెమే అలా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దానిపైన క్యాప్ పెట్టేయండి. మనకి కాకరకాయ ఫ్రై అవ్వడానికి కొంచెం బాగానే టైం పెడుతుంది ఫ్రెండ్స్. మధ్యలో మూత తీస్తూ ఇలా కాకరకాయలు మగ్గాయో లేదో చూసుకోవాలి. కాకరకాయ ముక్క మంచిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనం గరిటెతో ఇలా కట్ చేస్తే వెంటనే కట్ అవ్వాలి, అలా మంచిగా అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో కలుపుతూ ఉంటే కాకరకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో కలుపుతూ మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేదు కూడా ఉండదు, తక్కువ చేదుగానే ఉంటుంది. మీరు చేదు తినని వారైతే కర్రీ మొత్తం అయినాక లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేయలేదు, మేమైతే ఇలాగే తినేస్తాము. ఇలాగే మంచిగా 15 to 20 minutes ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మంచిగా అవుతుంది కర్రీ. కాకరకాయ మగ్గుతున్నప్పుడు మనం ఇందులోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. అందులోకి మనం 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తింటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్గా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు, కాకరకాయ వేసినప్పుడు కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపోయేంతగా వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ అలా అవుతుంది. నెక్స్ట్ ఈ కాకరకాయని 5 to 10 minutes క్యాప్ తీసేసి మంచిగా వేయించుకోవాలి. అప్పుడు ఇంకా మంచిగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాకరకాయ ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా.
ఇవి వేసుకున్నాక కూడా 10 to 15 మినిట్స్ క్యాప్ లేకుండా మంచిగా వేయించుకోవాలి. అప్పుడే ఆ వెల్లుల్లి కారం మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా రెసిపీ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా బాగుంటుంది. ఇందులో లాస్ట్కి మీరు కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చేదు మొత్తమే ఉండొద్దు అనుకుంటే. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.